ఫస్ట్ 2 years కన్నా కోవిడ్ లేకపోతే యూ వుడ్ హ్యావ్ సీన్ ఎ ఫర్దర్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 yearsలోనే 5 years కూడా మాకు లేదు, 2 years 2.5 yearsలోనే రామాయపట్నం ఆల్రెడీ పూర్తిగా వచ్చింది. మేజర్ పోర్టు మూలపట్నం మా పేరు మార్చిన భావనపాడు అక్కడ పూర్తిగా వచ్చింది, సగమైంది 30% దాకా. మచిలీపట్నం వర్క్ స్టార్ట్ అయింది. అంటే మేజర్ పోర్ట్స్ ఏవైతే మనకు ఎంటైర్ ఎకానమీని డెసివ్ దీనికి ముందుకు తీసుకెళ్లగలిగినవి, దాని పాత్నే మార్చగలిగిన 3 మేజర్ పోర్టు, ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే 4వది కూడా అవుతుంది. వీటికి పునాదులు వేయడమే కాదు, చాలా వరకు పూర్తి కూడా చేశాము. 10 ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పెట్టాము. ఈ రోజు అఫ్ కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నట్టు. అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి. మేము కన్నా కంటిన్యూ అయ్యింటే ఇప్పటికి ఆ పోర్టు రామాయపట్నం ఓపెన్ అయ్యిండేది, మేము మచిలీపట్నం సుమారుగా పూర్తయ్యేది. ఈ 5 years కన్నా కంటిన్యూ అయితే 1924 తర్వాత 24-29 వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలు పెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తయ్యేవి. మెడికల్ హబ్స్ 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తయ్యేవి. ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయ్యింది. మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది. విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితేమి, అర్బన్ సెంటర్స్ ద్వారా అయితేమి, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితేమి, సూపర్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, క్యాన్సర్, మెంటల్ హెల్త్కి సంబంధించి, చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి. ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. అవి పూర్తి అయిపోతాయి. అండ్ ఎంటైర్ ఈ పోర్ట్ మేజర్ పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్ వస్తాయి. బికాజ్ వీ డిపెండ్ ఆన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా మనకు మేజర్ ఇది. అండ్ ఈ 4 మేజర్ పోర్ట్స్ అయితే 29కు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, మా స్కిల్ డెవలప్మెంట్ 26-27 యూనివర్సిటీస్ అనుకున్నారు, ఈ పార్లమెంట్కి ఒకటి. అవి పూర్తి అయ్యింటే ఇండస్ట్రీతో లింకప్ అయి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒకసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది.